అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. రోజు చేసుకునే వంకాయ టమాటా కాకుండా ఈ విధంగా పొడి కర్రీ తయారు చేసుకోండి. ఈ వంకాయ ఫ్రై కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. అదిరిపోయే రుచితో ఉండే ఈ వంకాయ కర్రీ అందరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వంకాయతో హోటల్ స్టైల్లో మసాలా కర్రీ చేయొచ్చు. చాలా చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ రెసిపీ అందరు కూడా ట్రై చేయండి. ఇందుకోసం మనం తెల్ల వంకాయలు తీసుకుందాం. ఇలా ఫ్రెష్గా ఉన్న వంకాయలు తీసుకున్నామంటే కూర కూడా మనకి చాలా టేస్ట్‌గా వస్తుంది. ఈ విధంగా మనం ముక్కలన్నీ కూడా కట్ చేసి వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండడానికి వాటర్‌లో సాల్ట్ యాడ్ చేసుకొని ముక్కలన్నీ కట్ చేసి అందులో వేసుకోవాలి. అదేవిధంగా మనం కడాయి పెట్టేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. చాలా సింపుల్‌గా కానీ రుచి మాత్రం సూపర్. ఈరోజు మనం చూపించేది పర్ఫెక్ట్ వంకాయ మసాలా కర్రీ. అందరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ ఇందులోనే యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనము వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్నప్పుడు చేదుగా అవ్వకుండా ఉంటాయి. వంకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు మనం మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ముక్కలు ఎక్కువగా ఉడికినా కూడా ముద్దగా అవుతుంది కర్రీ అంతా. వంకాయలు సరిగ్గా ఉడకకపోయినా కర్రీ బాగోదు. ఇక్కడ మనం ముక్కలు సరిగ్గా ఉడికాయా లేదా అనేది చూసుకోవాలి. మనం ఇప్పుడు అందులోకి కావాల్సిన మసాలా అంతా కూడా రెడీ చేసుకుందాం. ముందుగా 2 స్పూన్ల శనగపప్పు తీసుకుందాం. అందులోకి నువ్వులు, నేను ఇక్కడ తెల్ల నువ్వులు యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా వెల్లుల్లిపాయలు ఒక 5 వరకి. ఇక్కడ మనం టమాటాలతో కాకుండా ఈ విధంగా చింతపండు యాడ్ చేసుకొని మనం మసాలా కర్రీ తయారు చేసుకున్నామంటే టేస్ట్ అంతా కూడా అదిరిపోతుంది. మనం ఇందులోకే మనకు రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఈ విధంగా ఫైన్‌గా పౌడర్ లాగా చేసేసుకుందాం. ఇప్పుడు మనకు సరిగ్గా వంకాయ ముక్కలన్నీ కూడా మగ్గిపోయి ఉన్నాయి. ఇలా చేసుకుంటే వంకాయ మసాలా కర్రీ చాలా టేస్ట్‌గా వస్తుంది. వంకాయ ఎక్కువ కుక్ చేయొద్దు, ముద్దలా అవుతుంది. ఇందులోకి మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ వరకి ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. వంకాయ ముక్కలు గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా మనకు మెత్తబడినాయి అనుకున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టేసుకున్న పౌడర్ అంతా కూడా యాడ్ చేసుకుందాం. మరొక 2 నిమిషాల వరకు ముక్కలకు మనం వేసుకున్న మసాలా అంతా కూడా పట్టే విధంగా ఫ్రై చేసుకుందాం. ఈ కర్రీలో మనం ఎలాంటి గరం మసాలా వాడడం లేదు. అప్పటికప్పుడు మనం రెడీ చేసుకున్న పౌడర్ మాత్రమే వేసుకున్నాం. అందువల్ల మనకు కర్రీ చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. 2 డేస్ వరకు కూడా మనకి అస్సలు పాడవదు. ఇక్కడ మనం వంకాయ కర్రీ మరింత టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర వాడుకుందాం. ఆల్మోస్ట్ మనకు కర్రీ అంతా కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా అందరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ. అందరు కూడా కర్రీ ట్రై చేయండి. ఈజీ రెసిపీ. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. రుచి కూడా అంతే అదిరిపోయేటట్టు ఉంటుంది. ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం శాండీ టాక్స్ హియర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.